హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ పిల్లల లంచ్ బాక్స్లోకి టమాటో రసం అలాగే బెండకాయ ఫ్రై అనేది చేసుకుందాం. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మనం ఒక ఉల్లిపాయ అలాగే 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా శనగపప్పు తీసుకుని పక్కన పెట్టుకుందాం. వీటితో పాటు బెండకాయలను కూడా శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేయాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని, టమాటాలను కూడా యాడ్ చేసి మంచిగా వేగించుకోవాలి. ఇప్పుడు మిగిలిన పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుని వేయించుకోవాలి. చాలామంది పిల్లలు బెండకాయతో చేసే ఏ కర్రీ అన్నా ఏ ఫ్రై అయినా మంచిగా ఇష్టపడుతూ తింటారు కదా. ఈ స్టైల్లో కూడా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఈ టైంలో మనం బెండకాయ ముక్కలను కూడా యాడ్ చేసేద్దాం. బెండకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు అనేది వెంటనే యాడ్ చేయకూడదు. బెండకాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. బెండకాయ ముక్కల్లో జిగురు శాతం ఎక్కువ ఉంటుంది కదా. బెండకాయ ముక్కలు వేసిన వెంటనే ఉప్పు అనేది యాడ్ చేయకూడదు. కొంతసేపు మగ్గిన తర్వాత యాడ్ చేసుకుంటే మనకి ఫ్రై అంతా కూడా పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక చిటికెడు పసుపు అనేది యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ అనేది ఆపేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గానే మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. బెండకాయ ఫ్రై కానీ బెండకాయ కర్రీ కానీ తినని పిల్లలు ఉంటారు కదండి. ఒకసారి ఇలా చేసి పెట్టండి, చాలా మంచిగా తింటారు. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.